దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ప్రతిరోజు కూడా ప్రభు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు అది విశ్వాసంతో పొందుకుని ఈ వాగ్దానము నా కొరకే అని మనం గ్రహించి మన జీవితాన్ని సరి చేసుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదమును మనం పొందుకుంటాం. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు మనలో ఏ లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకొని మన జీవితాన్ని చక్కపరుచుకొని ప్రభుకి ఇష్టంగా ఈ లోకంలో జీవిస్తే ఖచ్చితంగా మనం దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నామో ఆ కార్యాలు మన జీవితంలో జరిగించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటారు. ఈరోజు ఉదయం లేవగానే దేవుని బిడ్డలారా ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు, వాక్యం చదువుకున్నారు, ప్రభుతో సమయాన్ని గడపండి. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడండి, మమ్మలను దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనమును చదువుకుందాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టలు. దేని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ ఆయన మనలను బలపరుస్తూ ఉన్నారు. ఈ వాగ్దానము ద్వారా మనలను సరిచేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఉదయం లేవంగానే చాలా సమయాలలో చిన్న చిన్న అబద్ధాలతో మన యొక్క రోజును ప్రారంభం చేస్తూ ఉంటాం. ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, నేను ఇంట్లో లేనని చెప్పు అని చిన్న అబద్ధము ఆడతాం. ఎవరైనా సహాయానికి వస్తే కనుక మన దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా నా దగ్గర ఏమీ లేవు అని అబద్ధం ఆడుతూ ఉంటాం. చిన్న చిన్న అబద్ధాలే మన జీవితంలో చాలా సమయాలలో దేని బిడ్డలారా తెలియక, కొన్ని సమయాలలో తెలిసి మనం ఆడుతూ ఉంటాం. ఈ లోకంలో మనం అలా జీవిస్తే కనుక దేవుని వాక్యం తెలియచేస్తుంది, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ఎవరైతే అబద్ధం ఆడతారో, ఎవరైతే దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తారో వారంటే దేవునికి ఇష్టం లేదంట. అటువంటి పెదవులు దేవునికి ఇష్టం లేదు, హేయము. అయితే ఎవరంటే దేవునికి ఇష్టం అంటే సత్యవర్తనులు ఆయనకిష్టలు. సత్యవర్తనులు. ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే తర్జుమా ఇలా చెప్పబడి ఉంది, ఎవరైతే విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తారో వారంటే దేవునికి ఇష్టం అంట. అలాగే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారంటే దేవునికి ఇష్టం. అంత మాత్రమే కాకుండా ఎవరైతే సత్యమును పలుకుతారో వారంటే ఇష్టం. సత్యవర్తనులు అనగా విశ్వాసమును ప్రాక్టీస్ చేసేవాడు, నమ్మకంగా జీవించేవాడు, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, నిజమునే పలుకువాడు, వారంటే దేవునికి ఇష్టం. ఈరోజు దేవుని బిడ్డలుగా మనలో ఎంతమంది సత్యం పలుకుతూ ఉన్నాం, నిజమే పలుకుతూ ఉన్నాం. కొన్ని సమయాలలో పరిస్థితులు దేవుని బిడ్డలారా మనము సత్యము పలకకుండా ఉండేటట్లుగా ఉంటాయి. ఆ క్షణములో అబద్ధం ఆడే పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ అటువంటి పరిస్థితులలో కూడా మనం అబద్ధం ఆడకుండా సత్యమునే మనం పలికినప్పుడు, నిజమునే పలికినప్పుడు, దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు అటువంటి వారంటే దేవునికి ఇష్టం అంట. ఈరోజు ఎలా ఉంది మన జీవితం? దేవుడు ఇష్టపడుతున్నాడా మనమంటే? నిజమునే పలుకుతున్నామా? ఒకవేళ అబద్ధం ఆడే పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా అబద్ధం ఆడకుండా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినప్పుడు అహష్వేరోషు రాజు ఉన్నప్పుడు ఆ రాజు కింద ఉన్నటువంటి హామానును రాజు హెచ్చించి ఉన్నతమైన స్థానంలో ఉంచినప్పుడు
అక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజలందరూ కూడా అతనికి వంగి నమస్కారం చేస్తున్నారంట. అక్కడ ఉన్నటువంటి మొర్దెకై మాత్రం హామానుకు నమస్కారం చేయలేదు, అతనుకు సాష్టాంగ నమస్కారం చేయలేదు. అందరూ అన్నారు, మేము నమస్కారం చేస్తున్నాం కదా, నీవు కూడా చెయ్యి అంటే అతడు అన్నాడు, నేను యూదుడను, నేను ఆ పని చేయకూడదు, నేను నా దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి, నేను నా దేవుడిని మాత్రమే కనపరచాలి అని మొర్దెకై నిలబడ్డాడు అక్కడ. అటువంటి వ్యక్తిని దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు మొర్దెకైని ఆస్వాదించాడు, ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలలో మొర్దెకై విశ్వాసాన్ని కనుపరిచాడు. నా దేవుడే గొప్పవాడు. తన నమ్మకత్వాన్ని కనుపరిచాడు. నమ్మకంగా అక్కడ ఉన్నాడు, నేను యూదుడను అన్నాడు. అంత మాత్రమే కాదు, సత్యమే పలికాడు దేవుని బిడ్డలారా. అలా జీవించాడు కాబట్టి అందరూ నమస్కారం చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తే పోతే పోయిందిలే అని అనుకోలేదు. దేవుని కోసం నమ్మకంగా జీవించాడు, సత్యమునే పలికాడు. నేను యూదుడను అని చెప్పాడు కాబట్టి, అలా నిలబడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని ఆస్వాదించాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం సత్యమే పలికినప్పుడు, నిజమే పలికినప్పుడు, ప్రభు కోసం నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆస్వాదిస్తాడు. కాబట్టి జాగ్రత్త. ఒక్కొక్కసారి అబద్ధమాడే పరిస్థితులు మన జీవితంలో వస్తాయి, అపవాది అలా కల్పిస్తాడు. కానీ ఆ పరిస్థితులలో కూడా దేవుని కోసం నిజము పలికినప్పుడు, నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాను. అబద్ధమాడు పెదవులు నీకు హేయము, సత్యవర్తనులు నీకు ఇష్టం. ప్రభా, ఈరోజు మేము కూడా అబద్ధమును మాని సత్యమే పలుకుటకు, నిజమునే పలుకుటకు మాకు సహాయం చేయమని, నీతిగా జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డను బలపరిచని దీవించండి. దేనికోసమైతే విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని, సమాధానం, సంతోషం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.